హాయ్ గైస్, వీడియోస్ పెట్టకైతే నియర్లీ 1 year అయితే అవుతుంది. అయితే ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్ కంటెంట్ అయితే ఇస్తాను. మీరు చేయాల్సింది ఏం లేదు, చూస్తున్న వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో పవన్ శరావత్ మరియు పర్దీప్ నర్వాల్ ఇద్దరిని కంపారిజన్ చేసి ఎవరు బెస్ట్ తెలుసుకున్నాం. ముందుగా పర్దీప్ నర్వాల్ గురించి మాట్లాడుకుంటే కనుక 190 మ్యాచెస్ ఆడితే 180 100 పాయింట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇట్ సైడ్ పవన్ శరావత్ చూసుకున్నట్లయితే కనుక 142 మ్యాచెస్ లో 1340 పాయింట్స్ అయితే ఉన్నాయి. పర్దీప్ నర్వాల్ సింగిల్ మ్యాచ్ లో హై స్కోర్ వచ్చేసి 34 పాయింట్స్, పవన్ శరావత్ వచ్చేసి 39 పాయింట్స్. పర్దీప్ నర్వాల్ హైయెస్ట్ పాయింట్స్ ఇన్ 1 సీజన్ వచ్చేసి 369, పవన్ శరావత్ 346. పర్దీప్ పట్నా పైరట్స్ లో ఉన్నప్పుడు పట్నా పైరట్స్ ని 3 times ఛాంపియన్స్ అయితే చేయడం అయితే జరిగింది. కానీ ఇక్కడ పవన్ శరావత్ మాత్రం జస్ట్ 1 time మాత్రమే ఛాంపియన్ అయ్యిండు, అది కూడా సీజన్ 6 లో బెంగళూరు బుల్స్ లో ఉన్నప్పుడు. ఈ 2 players లో ఎవరు బెస్ట్ ప్లేయర్ చెప్పడం అంత ఈజీ అయితే కాదు. ఒకవైపు పర్దీప్ కి పీకే లో హైయెస్ట్ పాయింట్స్ ఉంటాయి, మరోవైపు పవన్ శరావత్ కి సింగిల్ మ్యాచ్ లో హైయెస్ట్ స్కోర్ చేసిన రికార్డ్ అయితే ఉంది. యాక్చువల్లీ ఈ 2 players లెజెండరీ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. యాజ్ పర్ రికార్డ్స్ వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ అంటే పర్దీప్ నర్వాల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పర్దీప్ కి చాలా రికార్డ్స్ అయితే ఉన్నాయి అండ్ తనకు రికార్డ్ బ్రేకర్ అనే పేరు కూడా రావడం అయితే జరిగింది. అలా నేను పవన్ శరావత్ ని తక్కువనైతే అనట్లేదు. ఇక్కడ పర్దీప్ నర్వాల్ డుక్కీ కింగ్ అయితే అక్కడ పవన్ శరావత్ హై ప్లేయర్. ఇద్దరు డేంజరస్ ప్లేయర్. రీసెంట్ సీజన్ నుంచి చూసుకున్నట్లయితే కనుక వీళ్ళ ఫామ్ అయితే చాలా వరకు తగ్గుతూ వస్తుంది. వన్స్ అపాన్ ఏ టైం వీళ్ళిద్దరు డేంజరస్ రైడర్స్. నేనైతే వీళ్ళిద్దరికి ఈక్వల్ ప్రియారిటీ అయితే ఇస్తున్నా. బట్ ఇక్కడ ఇంటర్నెట్ లో కావచ్చు ఎక్కడైనా చూసుకున్నట్లయితే కనుక కబడ్డీ కింగ్ అయితే పర్దీప్ నర్వాల్ అనే చెప్పుకుంటాం. అండ్ ఇంతే గైస్ ఈ వీడియో. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.